సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చంద్రగ్రహణం గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ 18వ తారీఖు బుధవారం కాబట్టి మనకి చాలామందికి వీడియోస్ చాలా షేర్ చేస్తూ ఉన్నారు. నేను కూడా 2-3 వీడియోస్ షేర్ చేశాను. దాని గురించి మీకు క్లియర్గా అవగాహన ఉంటుంది అనేసి ఈరోజు టైమింగ్స్ ప్రకారం మనకి గ్రహణం ఉందా లేదా అనే దాని గురించి అయితే మీకు ఆల్రెడీ ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. కానీ టైమింగ్స్ కూడా చెప్పుకుందాం. సో నాసా టైమింగ్స్ ప్రకారం టైమింగ్స్ కూడా వచ్చాయి కాబట్టి టైమింగ్స్ చెప్పుకుందాం అండ్ జాగ్రత్తలు పాటించాలా లేదా అనే దాని గురించి కూడా ఈరోజు ఈ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే చాలామందికి పాటిస్తూ ఉంటారు, చాలామంది గ్రహణం గురించి మ్యాక్సిమం ఇండియన్స్ అందరూ కూడా పాటిస్తారు. సో వాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియో అనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదండి, ఎందుకంటే ఈ ఇయర్ మొత్తంలో మనకి గ్రహణాలు అనేవి ఎలాంటివి లేవు. ఏమైనా ఉంటే మనకి పంచాంగంలో మెన్షన్ చేసి చూపిస్తారనమాట. సో మనకి పంచాంగంలో ఎలాంటి టైమింగ్స్ లేవు, నాసాలో ఉన్నాయి కాబట్టి ఆ టైమింగ్స్ అనేవి నేను షేర్ చేస్తాను. సో నాసా టైమింగ్స్ ప్రకారం గ్రహణం ఎప్పుడంటే ఈరోజు బుధవారం 6:11 నుండి స్టార్ట్ అవుతుంది. 10:17 ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా ఉంది. సో ఆ టైమింగ్స్ ప్రకారం మనము జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా అని అంటే మనం ఏం తీసుకోక్కర్లేదు, ఎందుకంటే ఇది ఇండియా టైమింగ్స్ కావు, మనకి ఆపోజిట్ టైం ఉంది. ఎర్లీ మార్నింగ్ తెలుస్తుంది కాబట్టి గ్రహణం అనేది ఆ టైంలో మనకి చంద్రగ్రహణం అనేది వర్తించదు. సో మన ఇండియాలో లేదు, యూరప్, ఆసియా అండ్ అమెరికా ఇలాంటి కంట్రీస్లో మనకి గ్రహణం అనేది ఉందన్నమాట. సో ఖచ్చితంగా అక్కడి వాళ్ళు ఈ టైమింగ్స్ అంటే 6:17 నుంచి 6 గంటలకి స్టార్ట్ అవుతుంది కదా, 6:11 నుంచి 10:17 వరకు ఈ టైమింగ్స్ మీ ఇప్పుడు మనకి అమెరికాలో ఉంటే వాళ్ళు ఈ టైమింగ్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైంలో కాసేపు రెస్ట్ తీసుకోండి, ఒక 2 అవర్స్ సరిపోతుంది. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైమింగ్స్ ఎలాంటివి వర్తించవు. సో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఈ 2025 ఉగాది దాకా కూడా మనకి ఎలాంటి గ్రహణాలు లేవు. సో మనం ఈ ఇయర్ మొత్తంలో ఎవరు ఏం చెప్పినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. సో గ్రహణం అనేది మనకి లేదు, అందుకే గర్భవతులు ఈరోజు ఎలాంటి రెస్ట్ తీసుకోక్కర్లేదు అండ్ రేపు నియమాలు కూడా మీరు పాటించాల్సిన పని లేదు. మీ పనులు యథావిధిగా చేసుకోండి. కానీ ఎక్కడైతే గ్రహణం పడుతుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో చాలామంది పాటిస్తారు కాబట్టి వాళ్ళ గురించి షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఈ చంద్రగ్రహణం గురించి, సూర్యగ్రహణం గురించి చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇలాంటి పర్టికులర్ వీడియోస్ అనేవి షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.